తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ వినియోగంపై పెద్ద వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్లో అందిస్తారు. అసలు పుల్లారావు, కొండపైన యాదగిరిగుట్టపై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్కు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకు దారితీస్తుంది. అసలు ఈ స్క్రీన్లకు ఎలాంటి విద్యుత్ మీటర్ లేదు, అంటే ఎంత పవర్ వినియోగమైనా బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తారు. అదే మాత్రం సదరు కాంట్రాక్టుకు వెళ్తుందని తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది గుట్టపైన? ఇటీవల తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షంగా తిరుగుతున్నటువంటి యాదగిరి అనేక రకమైనటువంటి విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే యాదాద్రికి సంబంధించినటువంటి అధికారులు విదేశాలకు వెళ్ళి ఉంటారు. ముఖ్యంగా ఆలయానికి సంబంధించినటువంటి దేవుని తీసుకువెళ్ళేసేసి అక్కడ వాళ్ళ పర్సనల్ గా అడుగుతున్న కూడా తీసుకెళ్లేసి ఆ దేవుని ఉంచారు, పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పి కూడా నేపథ్యం అయితే ఉంది. సో కార్యక్రమం ముగియకుండానే ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే మనము యాదాద్రి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆలయం కొండపై ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్ల వివాదం మాత్రము తీవ్రమైనటువంటి దుమారాన్ని లేపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా యాదాద్రి కొండపై 3 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఉందని చెప్పవచ్చు. తూర్పు రాజగోపురం, అదేవిధంగా ఉత్తర రాజగోపురం, పశ్చిమ రాజగోపురం, ఈ 3 రాజగోపురాలపై ఎల్ఈడి ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్ ఉపయోగించేటటువంటి విద్యుత్ అనేది పూర్తి స్థాయిలో దేవాలయం నుంచే భరించి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ ఎల్ఈడి స్క్రీన్ సంబంధించి ఆలయం అంటే దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్ సంబంధించి భక్తి భావం ఉట్టిపల్లేలా దేవుడి గురించి సంబంధించినటువంటి విషయాలు సమాచారం అనేది రావాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే మాత్రము కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా వాణిజ్య ప్రకటనలు, ముఖ్యంగా ప్రకటనలని, అదేవిధంగా కూడా ఒక వాణిజ్య రకమైన ఇస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి కూడా భక్తులు మాత్రం పరిశీలించినట్లయితే ఈ విషయానికి సంబంధించేసి ముందుగా ఈ యొక్క కొండ కింద ఉన్నటువంటి ఒక రూమ్ దగ్గర నుండి దాదాపు 440 వినియోగంలో ఉండే 25 కేబుల్స్ వైర్లు అనేవి కొండపైకి చేరుకున్నాయి. సో ఆ కొండపైకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక ఏర్పాటు చేసి విధంగా కూడా బయటకు పంపించడం ఉంది. ఈ విధంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసేసి ఆ స్క్రీన్స్ ద్వారా వాణిజ్య ప్రకటనలను ఇస్తున్నారు. సో ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్స్ ను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఒక టెండర్ ప్రక్రియ అనేది ఉంటుంది. కానీ ఆ యొక్క టెండర్ ప్రక్రియ అనేది ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవని చెప్పవచ్చు. ఎలాంటి టెండర్ లేకుండా కూడా ప్రైవేట్ వ్యక్తికి ఈ విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ సంబంధించినటువంటి విషయాన్ని అప్పగించడం వల్ల ఉద్దేశం ఏంటి అంటే, ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది ఈ యొక్క విషయంలో ఉన్నారు, వారి చొరవతోటే ఈ విధంగా జరుగుతుంది అంటే వాణిజ్య ప్రకటన ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా ఆ యొక్క ప్రైవేట్ వ్యక్తి యొక్క చేతులకి వెళ్తుంది. కానీ ఆ యొక్క ఎల్ఈడి స్క్రీన్స్ కు సంబంధించి వాడేటటువంటి విద్యుత్ వినియోగం మాత్రము చాలా లక్షల రూపాయల్లో ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్క ఎల్ఈడి స్క్రీన్ కు దాదాపు 3 లక్షల రూపాయల వరకు కూడా నెలకు విద్యుత్ వినియోగం చెల్లిస్తున్నారు. అంటే దీన్ని బట్టి అంటే ఈ యొక్క చెల్లించేటటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు మొత్తం కూడా దేవాదాయ శాఖ నుంచి అంటే దేవాలయంలో వచ్చినటువంటి ఆదాయం ద్వారానే చెల్లిస్తున్నారు. దేవాలయానికి సంబంధించి సాధారణ భక్తులు ఇచ్చే కానుకల ద్వారా, అదే విధంగా ఇతర రూపాయల ద్వారా అంటే భక్తుల ద్వారానే ఆదాయం సమకూరుతుంది. సో భక్తులు ఇచ్చేటటువంటి ఆ యొక్క కానుకలు అయితే ఆ యొక్క ఆదాయాన్ని పూర్తిగా ఆ యొక్క దేవాలయ డెవలప్మెంట్ కోసం వినియోగించాల్సింది పోయి ఒక ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా చేస్తున్నారు ఆలయ అధికారులు అని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా దానికి సంబంధించినట్టుగా యాదగిరిగుట్ట పరిసర ప్రాంత ప్రజలు, యాదగిరిగుట్ట వాసులు కానీ అదేవిధంగా అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విషయానికి సంబంధించేసి అధికారుల దగ్గర పూర్తి సమాచారం తీసుకుందామని చెప్పి అనుకున్నప్పుడు కూడా అధికారులు కూడా అందుబాటులో లేనటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఆలయానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఈఓ ఆలయానికి రాడు, అదేవిధంగా డిఈఓలు కానీ అదేవిధంగా ఇతరత్ర అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు చెప్పవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించేసి ఏఈఓగా ఉన్న పర్సన్ కూడా చాలా నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆ ఎల్ఈడి సంబంధించేసి ఏంటి విషయాలు అని తెలుసుకుందాం భావించినప్పటికీ కూడా దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇవ్వడానికి అతను నిరాకరిస్తున్న నేపథ్యం అయితే స్థాయిలో ఆలయ అధికారులకు తెలిసే ఆలయ ఈ విధమైనటువంటి ధనం అనేది దుర్వినియోగం మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా ఈ విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కి ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ప్రక్రియ ద్వారా ఆ యొక్క ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్ సంబంధించినటువంటి విషయాన్ని చేయించుకోవాలి. కానీ ఆ
కాంట్రాక్టర్ అనేవారు ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా ఎల్ఈడి స్క్రీన్స్ ని చేపట్టిన కాంట్రాక్టర్ టెండర్ ప్రక్రియ లేకుండా చేపట్టాడు. అదేంటే అంటే దీనికి సంబంధించి ఆలయ అధికారుల యొక్క అండదండలు అనేవి పూర్తి స్థాయిలో అతనికి ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అవగతం అవుతుంది. సో ఈ విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఎల్ఈడి స్క్రీన్స్ లో తప్పనిసరిగా ఏంటంటే భక్తులకు సంబంధించి ఉపయోగం, కానీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు దేవాలయానికి సంబంధించిన వివరాలు వచ్చేటట్టు ఉండాలి. Right. అదే విధంగా ఆ భక్తుల ఆ యొక్క భగవంతుడికి సంబంధించిన విషయాలు కూడా చెప్పే విధంగా ఉండాలి. కానీ అలాగే జరగట్లేదు. సో ఈ విషయానికి సంబంధించిన భక్తులు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం ఏంటి, ఈ విధంగా చేయడం వల్ల భక్తుల ఆ యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాకపోతే ఆలయ అధికారుల నుండి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా గౌరవనీయ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ విధమైనటువంటి పవిత్ర ప్రదేశాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాణిజ్య ప్రకటనలు ఏర్పాటు చేయొద్దు అని చెప్పింది. అదేవిధంగా వాటిని తొలగించాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ విధంగా ఆ యొక్క ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ మాత్రం మీకు శోచనీయమని చెప్పేసి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చెప్పి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.